హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఇప్పుడు ఆవకాయ పెడుతున్నానండి. ఇగోనండి 20 కాయల కాయ అనమాట అండి. అది ఈ ముక్కలు అనమాట. వెళ్ళి కొట్టించుకొని వచ్చాము, అవన్నీ బాగు చేసాము. ఇప్పుడు కలుపుతున్నానండి. 20 కాయల ముక్క అంత అయిందండి. దానికేమో ఇది 1 కేజీ కారం తీసుకున్నానండి. సరిగ్గా కేజీ కారం అండి. ఇదేమో కేజీ పావు ఆవుగుండ అనమాట అండి. అలాగే కేజీ ఉప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలండి. 3/4 కేజీ ఉప్పు వేసుకోవాలి. అప్పుడు 3 కలుపుకున్నాక చూద్దామండి ఆవకాయ ఎలా కలపాలో. ఇదిగోనండి కారము, ఆవుగుండ, ఉప్పు అన్నీ వేసానండి సమానంగా. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. కారం కంటే ఆవుగుండ ఎక్కువ. 1 కేజీ కారానికి కేజీ పావు ఆవుగుండ వేసుకోవాలండి. 3/4 కేజీ కంటే కొంచెం తక్కువ వేసాను ఉప్పు. ఎందుకంటే మరి ఉప్పు కష్టమైతే మనం ఏం చేయలేమండి తర్వాత. అందుకే ముందే చూసుకోవాలి. ఒకవేళ తక్కువైందనుకోండి, 3వ రోజు తిరగేసినప్పుడు ఓసారి మళ్ళీ చూసుకుని తక్కువైతే కొంచెం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు సమానంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదిగోనండి 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత 1 బుల్లి గ్లాసుడు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కాదు, మెంతులు వేసుకోవాలండి. బుల్లి గ్లాసుడు. మరీ ఎక్కువ వేసేసుకోక్కర్లేదు, కొంచెంగా వేసుకుంటే చక్కగా అవి ఊరి బాగుంటాయండి. నూనెలో ఊరుతాయి కదా, ఊరి పొలగా బాగుంటాయండి. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత 3 సమానంగా కలిపేసానండి. మెంతులు వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు నూనె వేస్తాను. నూనె వేసాక కలుపుదామండి. అదిగోనండి నూనె కలుపుతున్నాను. మరీ ఎక్కువ పోసేసుకోకూడదండి. ముందేను కొంచెం ఇలా ముద్ద అయితే సరిపోతుంది. కొంచెం పోయి నూనెలో మొత్తం ఈ కారం ఇదంతా కలిసిపోవాలండి. కలుపుతున్నానండి అంతాను. మొత్తం పోసేయండి. మొత్తం పోస్తే కలిపేస్తాను. 1 కేజీ పోసామండి ప్రస్తుతం నూనె. ఈ కారాన్ని కేజీ కారం, కేజీ ఆవుగుండ, 3/4 కేజీకి కొంచెం తక్కువ ఉప్పు, తర్వాత కేజీ నూనె అండి. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయింది. కొన్ని మెంతులు, కొంచెం పసుపు, ఇలా అయిందండి రెడీ. ఇప్పుడు ముక్కలు కలపడం చూపిస్తానండి. ఇదిగోనండి ఇలా ముద్దలా కలుపుకున్నాను, చూసారా? ఇప్పుడు ఈ డబ్బాలో కొంచెం నూనె వేసుకోవాలండి. ఇగో చూసారా, అడుగును కొంచెం నూనె వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుందండి. ఇలా కలవాలి డబ్బా అంతా నూనె. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకోండి ముక్కలు వేస్తున్నాను నేను. ఈ ముక్కలు ఇలా మొత్తం ముద్దలో కలవాలండి. అన్నీ వేయలేదు, కొద్దిగా వేసుకుని కలిసిన తర్వాత అప్పుడు ఆ డబ్బాలో వేసుకుందామండి. ఇది ఇలా కలిసింది కదండి. ఇగో చూసారా, ఇలా చేత్తో పట్టుకుని ఇలా ముద్దతో పాటు ఇలా ఈ డబ్బాలో వేస్తున్నానండి నేను. అలా మొత్తం ముక్కలన్నీ ఇలా వేసుకోవాలండి. అంటే కారం అన్నిటికీ పట్టాలి కదండి, అందుకని ఇలా కలిపి ఇలా ముద్దతో పాటు వేస్తామండి. ఇలాగా అలాగే అన్ని ముక్కలు వేసుకున్నాక చూపిస్తానండి. ఇదిగోనండి ఇలా వచ్చిందండి ఆవకాయ. డబ్బాడు వచ్చింది కదండి. కొంచెం పైన ఇలా నూనె వేసుకోవాలండి. ఇలా పైన కొంచెం నూనె వేసుకుని మూత పెట్టేసుకోవాలి. 3వ రోజు తీసి ఉప్పు అవి చూసి కలుపుకుంటాం కదండి.
అప్పుడు ఇది సగం అయిపోతుంది అనమాట అండి. బాగా ఊరి కిందకి దిగబడిపోతుంది ఊరగాయ ఎప్పుడు కూడాను. నిండా వచ్చింది అనుకుంటాం కానీ పెట్టేటప్పటికి అది సగం అయిపోతుందండి. మూడో రోజు ఊరాక మీకు చూపిస్తానండి, నేను ఎంత అయిందో మీకు చూపిస్తాను అప్పుడు. ఇదిగో ఫ్రెండ్స్, ఆవకాయ మొన్న చూపించినప్పుడు మీకు నిండా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం చూసారా ఎంత బాగా కిందకి వెళ్ళిపోయిందో. ఇదంతా ఇప్పుడు తీసి ఉప్పు చూసి మళ్ళీ కొంచెం నూనె పోయాలండి. ఇదేనండి ఆవకాయ ప్రాసెస్. చూడండి, ఇదిగోనండి దగ్గరగా చూపిస్తున్నాను, చూసారా, ఇదేనండి ఆవకాయ. ఇదిగో ఫ్రెండ్స్ మా ఆవకాయ. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఇదైతే ఏడాదంతా నిల్వ ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు చేసుకుని ఇప్పుడు ఇందులో కలిపేసుకోవడమే, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి ఇప్పుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.